Babu. He in consultation with other servants of God, Brother Yesu, Brother Paul, and all the others. He arranged this meeting. I am so glad to take part in this meeting. దేవుని కృపను బట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దోసకాయలు అనే ఊరు నా మనసులో చాలా ప్రత్యేక స్థానం ఉంది. I visited hundreds of villages in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక వందల గ్రామాలు నేను తిరిగాను. But I forgot the names of most of those villages. ఆ ఊర్ల పేర్లన్నీ మర్చిపోయా. But this village I'm not forgetting, not able to forget. ఈ దోసకాయల పాడు అనే ఊరు మాత్రం మర్చిపోవడానికి మరవలేకుండా ఉన్నాను. The reason? కారణం ఏంటో తెలుసా? Once in a while I get sambar. When I see dosakayalu in that sambar, immediately dosakayalu paadu comes to my mind. సాంబార్లో ఖచ్చితంగా దోసకాయ ముక్కలు వేస్తారు. సాంబార్ తినేటప్పుడల్లా దోసకాయ ముక్క చూసినప్పుడల్లా ఈ ఊరు గుర్తొస్తుంటుంది. I am coming to this place after a few years. చాలా సంవత్సరాల తర్వాత మరలా ఈ గ్రామాన్ని దర్శించే అవకాశం దొరికింది. I can find the changes that has happened here. చాలా మార్పులు జరిగాయి, వాటన్నిటిని గమనిస్తున్నాను. You got a better assembly hall, more conveniences. చాలా సౌకర్యవంతమైనటువంటి అనేకమైన మంచి పద్ధతుల్లో ఈ మందిరం ఈ నిర్మాణం ఇదంతా జరిగింది. And I can see the change in your physical feature, how you have grown, advanced in age by seeing your grey hair. Some of you with black hairs and mustache became grey. I can see the changes in your appearance also. చిన్న చిన్న పిల్లలంతా పెద్దోళ్ళ ఈ వేసవి వచ్చిని, కొంచెం పెద్దోళ్ళంతా ముసలింటికి వచ్చండి. చిన్న చిన్న వాళ్ళంతా పెద్దోళ్ళ కనపడుతున్నారు, కొంచెం పెద్దోళ్ళు ముసలోళ్ళ కనపడుతున్నారు. చాలా మార్పులు కనపడుతున్నాయి. Yes, we change. Our nature is changing nature. Only our Lord Jesus said, I am unchanging. I am the same yesterday, today, forever. మానవులమైనటువంటి మన స్వభావం మార్పు చెందే స్వభావం. కానీ ప్రభు అన్నాడు, నేను అన్నిటికీ మారేవాడిని కాదు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడను అన్నాడు. For our meditation shall we turn to verse in Philippians chapter 2. మన వాక్య ధ్యానం కోసమై ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుతున్నాం. Philippians 2 and verse 5 it read, let this mind be in you which was also in Christ Jesus. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. So my subject mainly is the mind of Christ. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏమిటంటే క్రీస్తు యేసు యొక్క మనస్సు. We all here in one way or the other we serve the Lord Jesus Christ. We are the servants of Jesus Christ. ఇక్కడ ఉన్నటువంటి మనం నమ్మిన విశ్వాసులమైన మనం ఏదో ఒక రీతిలో దేవుని సేవిస్తూ ఉన్నాము. Some of you are called full-time service of the Lord. Full-time you devote, but others maybe with other secular job you are serving the Lord in one way or the other. మనలో కొంతమంది పూర్తిగా సేవకు సమర్పించుకొని దేవుని సేవకులుగా సువార్థికులుగా పనిచేస్తున్నారు. మరి కొంతమంది మీ పనులు మీరు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ దేవుని పనిలో ఉన్నారు. Whoever you are, whatever service you do, if that service is to be a blessing, it should be with the mind of Jesus Christ. You must have the mind of Jesus, then only your service will be a blessing. మీరు ఎవరైనా అంటే సువార్థికులైనా మామూలు పని చేసుకుంటూ దేవుని పనిలో ఉన్నవారైనా ఏ పని చేసినా ఏ పరిచర్య చేసినా క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి చేయడం ద్వారా
అది మీకు గొప్ప ఆశీర్వాదం. Now, first of all, we must understand what is this mind. మొదటిదిగా మనం అర్థం చేసుకోవాలి ఈ క్రీస్తు మనస్సు అంటే ఏమిటి. Now, to understand mind, we have to turn to the scriptures, how God created man with a mind. That is the first lesson we have to understand. ఇది మనకు పూర్తిగా అర్థం కావాలంటే దేవుడు మనుషులను ఎలా సృజించాడు, మనకి మనస్సు అనే దాన్ని ఎలా ఆయన నిర్మించాడని మొదటి పాఠంగా నేర్చుకోవాలి. Just turn to the book of Genesis chapter 1, verse 26, verse number 1 stage. ఆదికాండ గ్రంథం మొదటి అధ్యాయం 26వ వచనాన్ని చదివితే దేవుడు ఎలా మనిషిని సృష్టించాడో అర్థమవుతుంది. Verse 26, then God said, let us make man. దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. నరులను చెయ్యదము. That is the first stage in making man. మనిషిని నిర్మించడంలో మొదటి మెట్టు ఏమిటంటే మనము నరులను చేయుదము అన్నాడు. చెయ్యదము in the Hebrew language means making something from a material which is already in existence. అప్పటికే ముందుగా ఉన్నటువంటి ఏదో ఒక పదార్థం నుండి మరొక రూపంలోకి దానిని మార్చడం, చేయడం అంటే అర్థం. It means from the earth, mud that was already there, from the mud, God made the body of man. దేవుడు నేల మంటి నుండి మనుషుని సృజించి ఎముకలు మాంసము కలిగినట్టు చేశాడు. So that is the body of man. అది మానవుని శరీరం. And when we come to the next verse 27, 27వ వచనం చూస్తే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అన్నాడు. It is another process, entirely different. ఇది ఇందాక చెప్పిన చేయుదము అనే దానికంటే పేరు. సృజించెను means creating something from nothing. It was not there before. ఏమీ లేని దాని నుంచి కొత్త దాన్ని నిర్మించడం, సృజించడం. That is the word used in the first verse in Genesis 1. ఆదికాండ గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుడు ఉపయోగించినటువంటి పదం God created. Genesis 1:1. God created. దేవుడు సృజించెను అనే మాట మొదటి వచనంలో చూస్తాం. In the Hebrew language, the word is bara. Bara means everything new. It was not there before. హెబ్రీ భాషలో బారా అనే పదం ఉంది. దాని అర్థం అంతకుముందు ఏమీ లేదు, కొత్తగా సృజించబడింది అని అర్థం. So that is the way we find in verse 27, God created the soul of man. That is the second stage. మొదటిదిగా ఉన్న దాంట్లో నుంచి దేహాన్ని చేశాడు. రెండవదిగా 27వ వచనంలో లేనటువంటి దాని నుంచి దేవుడు మనుషుని ఆత్మను సృజించాడు. That word soul, it is in that place the mind is situated. God kept the mind in that place in verse 27. ఆత్మ అనేటువంటి పదం మనం అర్థం చేసుకోవాలి. ఆ పదములోనే దేవుడు మరి మైండ్ అనేటువంటి పదాన్ని ఉంచాడు. I think in Telugu language it is little confusing. I think the Atma means actually spirit. The soul and the spirit, different two words are there. తెలుగులో మనకి ఈ మాటలు కొద్ది కన్ఫ్యూజన్ గానే ఉంటాయి. ఇంగ్లీష్ లో స్పిరిట్ అంటే ఆత్మ, ఏడు రాసిందేమో ఆత్మ అని రాసింది. తెలుగు ట్రాన్స్లేషన్ కొద్దిగా ప్రాబ్లం ఉంటుందని నాకు అర్థమవుతుంది. So in verse 27, the mind is created. Easy understanding, just understand. In verse 27, God created the mind for man. మానవునికి దేవుడు మనస్సుని సృష్టించాడని 27వ వచనంలో అర్థం చేస్తాం. So that is the second stage. అది రెండవ భాగము. And coming to the third stage, మూడవ భాగంగా మనం చూస్తే chapter 2, రెండవ అధ్యాయం verse 7. 7వ వచనం.
2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. Have you seen the change there? ఇక్కడ మార్పు చూడండి మళ్ళా. నరుని నాసికారంధ్రములలో What is the verb used there? నిర్మించి. A third process. ఇది మూడవ మాట, మూడవ పద్ధతి. Have you seen 3 stages in the creation of man? మనుషుని సృష్టిలో 3 స్టేజ్లు కనపడుతున్నాయి. Now in verse 27, 27వ వచనంలో చేసెను అనే మాట చూస్తాం. In verse 27, 26లో చేశాను, 27లో సృజించెను అనే మాట చూస్తాం. And in chapter 2 and verse 7, 2వ అధ్యాయం 7వ వచనంలో నిర్మించెను. నిర్మించాను. Entirely different process, different verbs are used. మూడు పదాలు, ప్రత్యేకమైన మాటలు ఉపయోగించబడ్డాయి. Now this is the beauty of the creation of man. మానవుడు సృజించబడిన విధానంలో ఉన్న అద్భుతమైన అంశం అది. Not like the animals we are created. ఆ జంతువులాగా దేవుడు మనల్ని సృజించలేదు. చేసెను means God gave us a body. చేసెను అంటే దేవుడు మనకు శరీరం ఇచ్చాడు. సృజించెను means God gave us a mind. దేవుడు సృజించెను అంటేనేమో మనకు మనసు ఇచ్చాడు. నిర్మించెను అంటే God in a special way formed us to breathe His own life into us through our nostrils. మనకున్నటువంటి నాసికారంధ్రాల ద్వారా దేవుడు జీవవాయువు ఊదాడు, మనము శ్వాసించేటట్లుగా. We received a part of the life of God Himself. దేవుని జీవములో ఉన్నటువంటి ఒక భాగాన్ని మనలో ఊదాడు. First of all, we must understand the dignity and the manner in which God very specially created us. దేవుడు ఎంత ఘనమైన రీతిలో మానవుని దేవుడు సృజించి మనం అర్థం చేసుకోవాలి. What the science of the world, great educators of the world, what they say, what they teach. లోకంలో ఉన్నటువంటి జ్ఞానవంతులైన వారు, అటువంటి వారు ఏం మనకి బోధిస్తున్నారు? Oh man, you are coming from donkey and monkey. బాగా జ్ఞానవంతులు, శాస్త్రవేత్తలు అనుకున్న వాళ్ళు మనుషుడు గాడిదలో నుంచి కోతిలో నుంచి వచ్చాడు అంటున్నారు. Is it true? అది నిజమేనా? కాదు. So if we come from donkey and monkey, who are our forefathers? మనం గాడిదలో నుంచి కోతిలో నుంచి వచ్చినట్టయితే మన తాత ముత్తాతలు ఎవరు? పోతీయదా? కోతులేనా? మీ తాత ముత్తాత పోతీయా? మీ తాత ముత్తాతలు కోతులా? What a shame. ఎంత అవమానకరమైన మాట ఇది. The Bible says we come from God. మనము దేవునిలో నుండి వచ్చిన వారము. Why these 3 stages? ఈ 3 రకాల పద్ధతుల ద్వారా God gave us a body from the mud so that we can live upon this earth and work here and enjoy these beautiful things God created for us. నేల మట్టిలో నుండి మనకు దేహాన్ని ఇచ్చి అందంగా సృజించబడిన ఈ ప్రకృతిలో ఆనందించడానికి మనకు ఒక శరీరం ఇచ్చాడు. Why God gave us the spirit? Why God directly breathed into our nostrils? నాసికారంధ్రాలలో దేవునికి ఉన్నటువంటి భాగాన్ని మన నాసికారంధ్రాలు ఊదాడు ఆయన. Now that is to communicate with God. We are created by God. We have to worship that Creator God. For that the Spirit is given to us. దేవుని చేత మనం సృజించబడి దేవునితో సంబంధం కలిగి ఆయనను ఆరాధించడం కోసం దేవుడు ఆత్మను మన హృదయంలో ఉంచాడు. So in between this spirit and body there is another part known as the mind. ఈ ఆత్మకు ఈ శరీరానికి మధ్యస్థంగా మనస్సు అనే దాన్ని దేవుడు ఉంచాడు. So what is there in the mind? ఈ మనస్సు అంటే ఏంది? So mainly 3 things takes place in our mind. 3 విషయాలు మన మనస్సులో ఉంటాయి. One is our thinking. When we think, we are thinking with the help of the mind. మన మనస్సు ద్వారా మనము ఆలోచించగలం. మన ఆలోచనలు మనస్సులో జరుగుతాయి. Each and every moment of our life we are thinking something or the other. It is done through our mind. ప్రతి క్షణం మనం కళ్ళు మూసుకొని నిద్రపోయాడు తప్ప మిగిలిన వాళ్ళందరూ
ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. And then our decisions, we make so many decisions in our life. That is also done by the help of the mind. మనం ఆలోచన చేసి ఊరుకుంటాం, ఒక నిర్ణయం కూడా తీసుకుంటాం. ఈ నిర్ణయాలన్నీ మనసు ద్వారా జరుగుతాయి. And then various emotions we express. Every day, various emotions, whether it is laughing or crying or getting angry. Emotional beings, we are so many emotions. That is also done with the help of the mind. మనకున్న మనసు ద్వారా మన జీవితంలో జరిగే సంభవాలలో అనేకమైనటువంటి ఎమోషన్ అంటే తెలుగులో ఉద్రేకాలు ఆయనకి తెలుగు ఎక్కువ వచ్చు. ఉద్రేకాలు వస్తాయి. అది ఏమిటి? నవ్వడం, ఏడవడం, పడ్డం, దిగులు పడ్డం, ఇవన్నీ ఉద్రేకాలు. Now you understand the purpose of the mind? ఈ మనసు యొక్క పని ఎంత అర్థమైందా? We know we got a mind. మనకి మనసు ఉందని But where is this mind situated? కానీ ఈ మనసు అనేది ఎక్కడుంది? Can you pinpoint some part and say this is situated in this part of your body? ఏ శరీరంలో ఉన్న ఏ భాగంలో ఈ మనసు ఉందో చెప్పగలమా? No doctor, highly educated doctors cannot say it is situated in this particular area. మనసు అనేది కళ్ళలో ఉందనో, గుండెలో ఉందనో, ఆడుందనో, ఈడుందనో చెప్పలేము. ఏ డాక్టర్ కూడా చెప్పలేడు. But we know that it is there. అయితే మనసు ఉందని మాత్రం అందరికీ తెలుసు. ఎక్కడుంది? To understand this in a more simpler manner, చాలా తేలిక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, to understand how we are created, God kept so many examples in this world. ఈ లోకంలో అర్థం చేసుకోవడం కోసం ఎన్నో రకాలు ఉన్నాయి. See the seeds that we handle daily, seeds, example a paddy seed, we know very well. మనము విత్తనాలు పొలంలో నాటుతూ ఉంటాం, రోజు ఏదో చేస్తూనే ఉంటాం విత్తనాలతో. పొట్లు ఉన్నాయి అనుకో. Actually that is a shadow how God created us. మనలను దేవుడు ఎలా సృజించాడో అది ఒక పటంలాగా, అది ఒక ఛాయలాగా మనం గమనించవచ్చు. We have seen already there is a trinity, 3 parts in man. మనుషులో 3 భాగాలు ఉన్నాయని ఇప్పటికే మనకు అర్థమైంది. If you observe a seed, example a paddy seed, you will understand 3 parts. There is a trinity in the seed also. ఆ విత్తనంలో కూడా, లేకపోతే ఒడ్ల గింజలో కూడా. కళ్ళు తెరవండి కొంతమంది అటు కళ్ళు మూసుకొని మరీ ధ్యానంలో ఉంటేట. వినండి, మేము చెప్పి ఒడ్ల గింజలు తెలుసుగా? ఒడ్ల గింజలు తెలుసా? ఏందో వాళ్ళ తలక కూడా ఒకటో వాళ్ళు. ఒడ్ల గింజలను గమనించండి, అందులో కూడా మనుషులో ఉన్నట్టే 3 భాగాలు ఉంటాయి. Now what is the outer covering known as? బయటకు కనపడేటువంటి ఆ ఒడ్ల గింజల పైన ఉండేది ఏం చెప్పండి? పొట్టు. So that we can compare to our body. ఆ పొట్టుని మన దేహంతో పోల్చొచ్చు. So what is our body? It is actually a covering. It is like a pottu. మన దేహం ఎలాంటిదంటే పొట్టు అంతే. Do we actually give much importance for the pottu? పొట్టుకి ఏమన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇంట్లో మూట కట్టుకొని పెట్టుకుంటారా? ఏమి లేదు. But people having no spiritual understanding, they spend all their money and effort and all their time and all decorating this pottu. ఆత్మ సంబంధమైన అవగాహన లేని వాళ్ళందరూ ఈ పొట్టు కోసమే దండాలు పడుతుంటారు. దీనికి డెకరేషన్లు, దీనికి పౌడర్లు, దీనికి సెంట్లు కదా. Understand, it is only a pottu after covering. ఈ బయట ఉన్నటువంటి ఆ గింజకున్న పొట్టు లాంటిదే ఈ దేహం. And what is the second part? రెండవ భాగం ఏమిటి? గింజ. Is it ginja? What do you mean by ginja? Ginja means the real seed, you know. లోపల ఉండేటువంటి దాని మీద ఇంకోటి ఉంటుంది. I told you there's a trinity in the seed. 3 భాగాలు ఉంటాయని చెప్పి. So what is the second part? రెండవ భాగం ఏమిటి? గింజలో, ఒడ్ల గింజలో తవుడుంది. There is the second part, తవుడు. పైన మనం ముడి బియ్యం గాని పెట్టి తవుడు వస్తుంది కదా, తవుడు కూడా ఉంది. So that తవుడు we can compare with our mind. ఈ తవుడిని మన మనస్సుతో పోల్చొచ్చు. And there is a third part. 3వ భాగం కూడా ఉంది.
What is that? అదే ఒరిజినల్ గా ఉండే బియ్యపు గింజ. Ginja. So out of these three parts, which is the most important part? ఈ మూడు భాగాలలో ఏది ప్రాముఖ్యమైంది? గింజ. Mutta, Tauda, Ginja. గింజ. All of you know that. అందరికి అర్థమైందిగా ఈ మాట? Yeah. రైట్. Now, in our Trinity, three parts we have seen. In these three parts, which is more important? ఈ మూడు మన శరీరంలో ఉన్నటువంటి మూడు భాగాలలో ఏది ముఖ్యం మీరు చెప్పండి. ఇప్పుడు మనకున్న గింజ ఏంది? Atma. ఆత్మ. So it is, why it is more important? ఎందుకది చాలా ప్రాముఖ్యమైంది? దేవుడే ఇచ్చాడు కనుక అంటున్నారు. You may say that it is important because that is what we eat. గింజ మంచిదే తింటాం కాబట్టి అని. But more than that, there is another quality. ఇంకొక లక్షణం ఉంది. Where is the life situated out of these three? ఈ మూడిట్లో జీవం ఎక్కడ ఉంది? గింజ జీవం is in the ginja. గింజలోనే ఆ మొలక ఉంటుంది. Now you come to ourselves. Three parts we have. అలాగే మనిషిలో ఉన్నటువంటి మూడు భాగాలలో Which is more important? ప్రాముఖ్యమైనది ఏది అనుకున్నాం? ఆత్మ. Atma. Why? ఎందుకు? అందులో జీవం ఉన్నది. It is there God kept his own life, the Spirit of God. దేవుని ఆత్మను మన హృదయాల్లో ఉంచిన కనుక అది చాలా ప్రాముఖ్యమైంది. Now you understand the beauty of the creation of man. మానవుని దేవుడు సృజించినటువంటి అద్భుతమైన సంగతి అర్థమైందా? So before committing the sin in the Garden of Eden, ఏదైనా తోటలో ఆదాము హవ్వలు పాపము లేకపోతే దేవుని ఆజ్ఞ అతిక్రమించక ముందు so how man was living in the garden? ఏ విధంగా ఆ తోటలో నివాసం చేస్తూ ఉన్నాడు? God was speaking to man through the Spirit, and man was taking all his decisions, all his thinking, all his emotions controlled by the Spirit of God. That is how he was living in the garden. ఏదైనా తోటలో ఆదాము ఎలా జీవిస్తున్నాడు అనంటే దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఎలా నడుచుకోవాలో ఆత్మ ద్వారా నడిపిస్తూ వచ్చాడు. So he had the mind fully obeying God before committing the sin. పాపము చేయక ముందు దేవునికి పూర్తిగా లోబడి విధేయత చూపించి మాట ప్రకారంగా నడుచుకునే మనసు. So the spirit was in full control. The mind was fully obeying the Spirit of God. దేవుని ఆత్మకు మానవుని మనస్సు పూర్తిగా లోబడుతూ ఉండినప్పుడు. You understand the situation before committing the sin? పాపము చేయకముందున్న పరిస్థితి మనుషుల్లో ఎలా ఉందో అర్థమైందా? But a great change happened after man committed the sin. మానవుడు పాపం చేసి దేవునికి విరోధమైన తర్వాత పూర్తిగా మారిపోయింది పరిస్థితి అంతా. So when man committed the sin, a great change happened in his life. తన జీవితంలో గొప్ప మార్పు కలిగింది పాపం తర్వాత. So far he had only three parts in his life. తన జీవితంలో లేక తనలో మూడు భాగాలు ఉండినవి. But when he committed the sin, a fourth part was added to his life. ఈ మూడు భాగాలుగా ఉన్నటువంటి మానవుని జీవితంలో పాపం తర్వాత నాలుగో భాగం ఎంటర్ అయింది. You know which is that fourth part? ఈ నాలుగో భాగం ఏంటి చెప్పండి? It is known as the flesh. శరీరము. అదేమో flesh means the fallen nature of man, a fourth part. He is liable to commit sin. Satan got a foothold in his life. That is where Satan is controlling and taking control of the mind. That is the flesh in man. ఇంగ్లీషులోనేమో సింపుల్ గా ఫ్లెష్ అని ఉంది, దానిలో తెలుగు అర్థం శరీరం. కానీ అందులో దాగి ఉన్న మర్మం ఏమిటంటే పాపము చేయడం ద్వారా ఇప్పుడు మనిషి యొక్క మనసు మీద సాతానుకు అధికారం వచ్చింది.
సాతాను చెప్పినట్టు చేయడం. Before committing the sin, man's mind was fully controlled by God. పాపము చేయక ముందు, అవిధేయులు కాకముందు దేవుని స్వాధీనంలో ఉన్నాడు మానవుడు. But after committing the sin, Satan got an opportunity through the flesh to control the mind of man. మానవుని యొక్క మనస్సును సాతానుడు స్వాధీనంలోకి తీసుకొని సాతాను మాట వినేటట్టు చేశాడు. So this is the condition of all people who live in this world. ఈ లోకంలో జీవించే ప్రతి మనిషి యొక్క స్థితి అలాంటిదైపోయింది. So looking at such people, Paul is telling you have to come out of this mind controlled by Satan. Your mind should be controlled by the Spirit of God, and you must have the mind of Jesus Christ. Then only you can serve the Lord properly. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో చెప్తూ ఈ మాట అంటున్నాడు, మీకు కలిగిన ఈ మనస్సులో నుంచి మీరు బయటకు రావాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీకు కూడా కలిగి ఉండాలి అన్నాడు. Now, our purpose of living in this world is to serve God in various capacities. మనకున్నటువంటి పరిధిలో, మనకున్నటువంటి సామర్థ్యంలో వివిధ రకాలుగా దేవుని మనము సేవించి ఆరాధించి పని చేయడమే ముఖ్య ఉద్దేశం. Now, if you want to serve the Lord acceptably, listen to God, we have to look to the Word of God and change, transform our mind to the image of the mind of Jesus. Then our service is going to be able to change. దేవుని పరిచర్య సేవ చేస్తున్నటువంటి మనం మన మనస్సులను దేవునికి స్వాధీనపరచాలి. ఆయనకు సంతోషపరిచేటువంటి పరిచర్య, ఇష్టపడే సేవ మనము చేయాలి అంటే పూర్తిగా మార్పు చెంది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. Now, we have already seen in Genesis how God created us to live a life that is pleasing to God. దేవుణ్ణి సంతోషపరిచే జీవితం లాగా మనలను మార్చడానికి దేవుడు ఏం చేశాడో ఆదికాండ గ్రంథంలో మనం చదువుతాం. That is what we were discussing so far. ఇప్పటి వరకు కూడా దేవుడు మనలను ఎలా సృజించాడో, ఆయన సంతోషపరిచే బిడ్డలుగా ఉండడానికి మన నిర్మాణం, మన సృష్టి ఎలా ఉందో మనం చూసాం. But because of the sin, all God's plan is turned upside down. పాపము యొక్క కారణం చేత, సాతాను ప్రభావం చేత దేవుడు ప్లాన్ అంతా చెడిపోయింది. Now what God is doing, recreating us. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు, మనలను మరలా మార్పు చెందించి మరలా సృజిస్తున్నాడు. So that is what is happening in our salvation. Salvation is God recreating man again in the Lord Jesus Christ. రక్షణ లేక మారు మనస్సు అంటే ఏమిటి? అంతకు ముందు సృజించబడిన మనలను మార్పు చెందించి మరలా కొత్త సృష్టిగా మారుస్తున్నాడు. So when we look at the recreation or the various stages in our salvation, we understand God make some special arrangements so that we can serve God. In the mind of God, the service for God is the main factor. It is involved in our recreation. రక్షణ ద్వారా దేవుడు మన జీవితాలలో చాలా మార్పులు తీసుకుని రావటాన్ని బట్టి, ఆ మార్పుల ద్వారా దేవునికి సంతోషం కలిగించే క్రమంలో, పద్ధతిలో మనము దేవుని సేవించే వారిగా ఉండాలి. Now many times when we ask people, brother, sister, why are you saved? చాలా సార్లు మనం అడుగుతాం, అమ్మా నువ్వు ఎందుకు రక్షించబడ్డావు? Most of the people will say, I'm saved because I don't want to go to hell, I want to go to heaven. చాలా మంది ఏం జవాబు చెప్తారంటే, రక్షించబడకపోతే నరకానికి పోతాం కదా, నరకం తప్పించుకొని పరలోకం పోదామని అందుకు రక్షించబడ్డాను అంటారు. Of course, there is an element of truth, a partial truth in that. అందులో నిజం లేకపోలేదు కానీ, But is what is God's full plan for our salvation? మన రక్షణ విషయంలో దేవుని యొక్క పూర్తి ప్రణాళిక ఏమిటి? We are naturally selfish people. We are always thinking about our well-being, our salvation. We don't think much about other things. మనము చాలా స్వార్థపరులాగా ఉండి మన రక్షణ, మన బాగు, మన సంగతులే మనం ఆలోచిస్తాం, ఇతరుల గురించి పట్టించుకోండి. Now,
turn to the book of Ephesians chapter 2. What is God's plan for our salvation? It is very clearly mentioned. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తే మన రక్షణ విషయంలో దేవుని ప్రణాళిక ఏమిటో చెప్పబడుతుంది. When we study that, we will understand the triune God, God the Father, the Holy Spirit, and Jesus Christ. The triune God has the plan to prepare us to serve Him through our salvation. We understand from 3 different portions. All this, the triune God got one aim in mind, to prepare us for serving God in various capacities. దేవుని యొక్క ఈ గొప్ప రక్షణ ప్రణాళిక మనం అర్థం చేసుకోవాలంటే త్రిత్వమై ఉన్న దేవుడు ఎలాగునా మనలను రక్షించి తన బిడ్డలుగా మార్చుకొని ఆయన మనసు కలిగి ఉండేటట్టు చేసి దేవునికి ఇష్టమైనటువంటి పరిచర్యలో సేవలో మనం ఎట్లుండాలో ఆయన సిద్ధపరుస్తున్నాడు. Now when we turn to Ephesians chapter 2, 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక, we read about the glory that God is getting through our salvation. In which verse? It is in English and Telugu differences are there. God's name is glorified through our salvation. That verse there comes. మన రక్షణ ద్వారా is it in 6 verse? అత్యధికమైన కృపా మహదేశ్వర్యం. Yeah, that's the word. 6వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తం. See, who is getting the greatest benefit, advantage out of our salvation? మన రక్షణ ద్వారా ఎవరికి గొప్ప మేలు జరుగుతుంది? The Krupa Mahaishwarya of our Heavenly Father. పరలోకమందున్న తండ్రి తన కృపా మహదైశ్వర్యమును, Because of our salvation, the great God of heaven should be glorified. What a great God, loving God. Wretched sinners, He is coming apart and love them and save them. What a great God. All glory should go to God through our salvation. మనము రక్షించబడడం ద్వారా పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి గొప్ప మహిమ. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, పాపులను ప్రేమించాడు, రక్షించాడు అని దేవునికి మహిమ కలుగుతుంది. So that is the most important, not that we going to heaven, the most important thing. Most important thing, glory should go to God who saved us. That is the first stage. మనలను రక్షించిన దేవునికే ఆధిపత్యం, అధికారం, ఘనత, మహిమ అవి కలగడం కోసమే కానీ మనం తెలియక ఏం చెప్పుకుంటాం, ఎందుకు నువ్వు రక్షించబడ్డావు అని అంటే నరకం తప్పించుకొని పరలోకం పోవటానికి అని చెప్పేస్తాం. Now the second stage, we read in verse 6, we are raised and sit together in heavenly place with Christ. That is in 7. Yeah. తెలుగులో 7వ వచనంలో చూడండి, చదవండి, బైబిల్ ఉన్న వారందరూ చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. పరలోకమందు ఆయనతో పాటు. So this is our place in heaven. పరలోకంలో దేవుడు మనకి ఇచ్చిన స్థానం అది. So first one, God should get the glory. Second one, we get the blessing. We are not going to hell, we are going to heaven. రక్షణ ద్వారా దేవునికి మహిమ. రెండవదిగా మనం నరకానికి పోవటం వల్ల యేసు ప్రభువుతో సమానంగా పరలోకంలో కూర్చుండి పెట్టుకుంటున్నాం. And there is a third group of people getting benefit out of our salvation. మన రక్షణ ద్వారా మరొక గుంపు వారు దీవెన పొందుతున్నారు. ఏంటది? Then we are His portion, sonship created in Christ Jesus unto good works. That is there in 10th. 10వ వచనం చివరి భాగంలో చూడండి. మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. Is that? Yeah. We are created for good works. Yes. So we are సత్క్రియలు చేయుటకై ముందుగా ఉన్న మాట కూడా. we are recreated, means we are saved for good works. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై
చెయ్యుడకై. మనము చెయ్యాలి. It's not that we are saved by our good works. మన మంచి క్రియలను బట్టి మనం రక్షణ పొందలేదు కానీ You must understand the difference. We are not saved by our good works, మనం మంచి క్రియల చేత మనం రక్షణ పొందలేదు కానీ but we are saved for good works. మనం మంచి క్రియలు చేయడం కోసం రక్షించబడ్డాం. So who are all benefited because of our salvation? మన రక్షణ ద్వారా ఏ గొప్ప మేలు జరుగుతుంది? Number one, God is glorified. మొదటి మాట, దేవునికి మహిమ కలుగుతుంది. Second stage, we are blessed. We escape hell, go to heaven. మనము నరకము తప్పించబడి పరలోకంలో కూర్చోబెట్టబడ్డాము. Third one is by our good works, so many people, especially those who are outside the church, they are also benefited. సంఘానికి వెలుపల ఉన్నటువంటి వారు అనేకులు మన మంచి క్రియల ద్వారా లాభం పొందుతున్నారు. Have you seen the importance of good works? సత్క్రియలు అంటే మీకు అర్థమైందా? So even in our recreation stage, even in our salvation stage, God has a plan for service, serving Him. That is in the mind of God. రక్షణ విషయంలోనే, ప్రణాళికలోనే దేవునిని మనం ఎలా సేవించాలా అనేటువంటి గొప్ప ప్లాన్ దేవుడు ఉంచాడు. Now if we fully understand all these three plans of God, we will have no time to involve in other less important unnecessary ఈ things. మూడు సంగతులుగా నిజంగా మనం అర్థం చేసుకోగలిగితే మిగిలిన అవసరం లేని సంగతులకు టైం పెట్టలేము మనం. In the assemblies we find some people unnecessarily making problems, quarrel and fighting, all these things. Why they do that? What is the reason, main reason behind that? సంఘాలలో చాలా మంది అనవసరమైన వాటిల్లో జోక్యం చేసుకొని చిన్న చిన్నోటి కాడ గీసి కిందలాడటం, తగాదలు పెట్టుకోవటం, పోట్లాటలు పెట్టుకోవటం, ఏందేందో పనులు చేయటం, అది ఎందుకు అంటాం, ఇది ఎందుకు అంటాం, ఎందుకు? The main reason is they don't understand the purpose why they are saved. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అసలు మనం ఎందుకు రక్షించబడ్డామన్న సంగతి అర్థం కాక. God has created you for a definite plan and purpose. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నిన్ను రక్షించాడు. If you don't know those purposes, if you don't fulfill that purposes, you will be never satisfied in your spiritual life. దేవుని ఉద్దేశాలు నువ్వు నెరవేర్చకపోతే, వాటిని జరిగించకపోతే దేవుని ప్రణాళికను నువ్వు పూర్తి చేయలేవు. Now you are never satisfied in your life. నీ జీవితంలో నీకు ఎప్పుడు తృప్తి కలగదు. So if you are not satisfied, నీవు తృప్తిపరచబడకపోతే what do? ఏం చేస్తావు? You start quarreling, fighting, making problems. తృప్తి లేని వాళ్ళు తగాదాలు పెట్టుకోవడం, ఏదో గొడవలు పెట్టుకోవడం, విభేదాలు పెట్టుకోవడం. Now in our homes also, we have 3-4 children, but one boy may be a naughty boy, fighting boy. ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, మిగిలిన వాళ్ళు ముగ్గురు బాగానే ఉంటారు, ఒకడు మాత్రం పల్లె గోలడు ఉంటాడు. The reason is they don't have a purpose for life. What is my responsibility in the home? They don't understand, they don't fulfill. They have lot of idle time and they use the time for unnecessary things. ఎవరు ఈ గోల చేసి పిల్లవాడు గొడవ చేసి అన్ని పగలు కొట్టి గందరగోళం చేసేవాడు ఎవడు? వాడి జీవితం యొక్క ఉద్దేశం మీద అర్థం కాదు. అటు కాకుండా నేను చదవాలి అనుకునే పిల్లవాడు కానీ, మా అమ్మకు సహాయం చేయాలనుకునే పిల్లవాడు కానీ, వాళ్ళు అంతవరకు కన్ఫైన్డ్ అయిపోయి జాగ్రత్తగా ఉంటారు. Oh brother, sister, God kept a definite plan for you. Duty is allowed to you, but you must understand what is that duty, what is my responsibility, and do that. You have sufficient job, ministry to do. You will not get any time for unnecessary things and waste your time, disturb the assembly. రక్షించబడిన దేవుని నమ్మినటువంటి ప్రతి విశ్వాసి కూడా తన రక్షణలో దేవుడు ప్రత్యేకమైన పని పెట్టాడు, ప్రణాళిక పెట్టాడు. అది అర్థం చేసుకొని జాగ్రత్తగా మనం చెయ్యాలి. అది అర్థం కాకపోతే పుట్టింటికి ఎన్ని చేయడం మొదలు పెడతారు. Now for example, see, in our body there are so many organs. మన దేహంలో అనేకమైన అవయవాలు ఉన్నాయి. Hand is there, leg is there, ear, nose, so many organs. చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు అన్ని అవయవాలన్నీ తెలుసు మనకి. Do we ever find any of these organs fighting each other? ఒకదాంతో ఒకటి కొట్లాడుకుంటున్నట్టు ఎప్పుడన్నా గమనిస్తాం మనం? Did you ever find? ఎప్పుడన్నా Never. ముక్కు, చెవు రెండు తగాదు పెట్టుకున్నట్టు ఎప్పుడన్నా చూసాం?
ఎప్పుడు చూడు Why they are not fighting? ఎందుకు ఈ తగాదు పెట్టుకోవు? These Muslims know I have a responsibility to discharge. A function is there. My responsibility is to do that, not to fight each other. ఏ అవయవానికి ఆ అవయవం అర్థమైంది, నా పని ఇది, నేను వేరే వాళ్ళతో తగాదు పెట్టుకోని కాదు, నా పని నేను జాగ్రత్తగా చెయ్యాలా అని ప్రతి అవయవం తెలుసుకుంటది కాబట్టి. So for everybody there is some responsibility given in the assembly. దేవుని సంఘంలో దేవుడు ప్రతి విశ్వాసికి ఏదో ఒక బాధ్యత ఖచ్చితంగా ఇచ్చాడు, అది తెలుసుకోవాలి. And you may say, I don't have the gift of preaching or singing, I don't have any of these gifts, then what I do? కొంతమంది అనుకుంటా ఉంటారు, నాకు ప్రసంగం చేసే ఆ వరం లేదు, పాటలు పాడే వరం లేదు, ఫలాని పని చేస్తే ఆ వరం లేదు, నాకు అది లేదు అనుకుంటా ఉంటాను. Okay, God is not giving that gift to all, preaching or exhorting, that gift is not given to all. అందరికీ ఒకే వరం ఇయ్యడు దేవుడు. అందరు ప్రసంగికులు, అందరు పాటలు పాడేవాళ్ళు, అందరు వాద్యాలు వాయించే అందరికి ఉంటే ఇవ్వడు. But see what God has done in recreating us, what He is doing in verse 10. మనలను మరలా ప్రభు జన్మింపజేసి రక్షణ మార్గం మనకి ఇచ్చినప్పుడు ఆయన ఏమేం చేశాడు గమనించండి. God has appointed so many good works. చాలా సత్క్రియలు మనకు అప్పగించాడు. It is for you. నీ కోసమే. Not preaching, you cannot preach, but you can do some sort of good works. మంచి క్రియ, సత్క్రియ చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. Now God is not neglecting anybody in the assembly. ఎవరు కూడా దేవుని సంఘములో గలిబిలి చేయరా. ప్రతి ఒక్కరికి He is not neglecting anyone in the assembly. ఎవరిని కూడా నిర్లక్ష్యించేవాడు కాదు దేవుడు. Now the sisters may complain, we cannot preach. What responsibility we have? సంఘంలో సోదరులు అంటారు, మా పని ఉంది, ఎవరు కూర్చొని పోవటమే కదా, మేము బోధిస్తామా, వాక్యం చెబుతామా, నిలబడి పాటలు పాడతామా అంటుంటారు. See, for example, one sister in Acts chapter 9, no time to take. Acts chapter 9, we find one sister. అపోస్తలుల కార్యక్రమం 9వ అధ్యాయంలో ఒక సోదరిని మనం చూస్తాం. Who is that? ఎవరి పేరు అది? Acts 9. 10వ Huh? 10వ అధ్యాయం చెప్పండి ఎవరు? Chapter 9. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యక్రమం. అవి తర్వాత ఉన్నది లేదా? ఎవరు? దోర్కా, తబిదా. దోర్కా, తబిదా. What we read about her? ఆమెను గురించి ఏం చదువుతాం మనం? You go and read. She was full of good works. ఆమె సత్క్రియలు చేసే స్త్రీగా ఉంది. Full of good works. చాలా మంచి కార్యములు చేసింది ఆమె. సత్క్రియతో నిండిన. సత్క్రియలతో నిండుకొన్నది అని రాసింది. See what a wonderful ministry. ఎంత అద్భుతమైన సేవ పరిచర్య అది. So what ministry she was doing? ఏం చేస్తా ఉండింది ఆమె? She will come to the assembly. సంఘానికి వస్తుంది. As every sister, every woman, she also got the nature of observing the dress of other people. వచ్చినటువంటి వాళ్ళు ఏమేమి బట్టలు కట్టుకొని వచ్చారో చూస్తుంటది ఆమె. So that is one nature of sisters. They are laughing. నవ్వుకుంటున్నారు మీరు కూడా. సహజంగా పక్కన వాళ్ళు ఏం బట్టలు కట్టుకొని వచ్చారో చూస్తుంటారు. అది బుద్ధి. అమ్మా ఈ చీర ఎక్కడి నుండి ఎంత అయింది ఇది ఖచ్చితంగా అడుగుతారు. సో నెక్స్ట్ వీక్ గో టు ఒంగోలు అండ్ బై ఎ సారీ. ఒంగోలు కొన్నవనంలోనే వచ్చే వారంలో ఒంగోలు పోయి చల్లగా కానీ దోర్కా ఎందుకు అందరు బట్టలు గమనిస్తుందంటే, now she was observing who are the sisters don't have proper dress. సరైనటువంటి వస్త్రాలు లేకుండా పాతయి చిరిగిపోయి బాగులేని కట్టుకొని వచ్చిన చూస్తున్నారు. She will make a list of that. పేర్లు రాసుకుంటది. And she will go to market or she herself will stitch a dress and next week she will give. వచ్చే వారం వాళ్ళ కోసం బట్టలు సిద్ధపరిచి ఆ రోజుల్లో కుట్టి సిద్ధపరిచి తీసుకొచ్చి వచ్చే వారం వాళ్ళకి అందించి. Oh, look at the sisters, the widows who got that gift of the dress. అక్కడ ఉన్నటువంటి విధవరాండ్రైనటువంటి వారికి, పేదలైన వారికి ఎంతో సహాయపడినారు. And they're so thankful to that sister. అందుకనే ఆమెను గురించి చాలా గొప్పగా చెప్పి ఆమెకు వందనాలు చెబుతున్నారు. But what happened after some time? తర్వాత ఏం జరిగింది? That sister died. దోర్కా బాగలేక చచ్చిపోయింది. Whether you do good work or no,
you will die one day. నువ్వు మంచి పనులు చేసినా చేయకపోయినా ఒకరోజు చచ్చిపోయేది గ్యారెంటీ. But that make a difference in your life. కానీ అది నీ జీవితంలో ఒక ప్రత్యేకంగా ఉండాలి. If you did some good works, సత్క్రియలు చేసిన వ్యక్తివైతే what happened when Dorcas died? దోర్కా చనిపోయినప్పుడు ఏం జరిగింది? The sisters received the gift, the dress came, they lifted up the gift and they were crying. ఎవరెవరైతే బట్టలు తీసుకున్నారో ఆమె దగ్గర వాళ్ళందరూ వచ్చి ఆమె చనిపోయిన దగ్గర అయ్యా మాకు ఆమె ఇచ్చిన బట్టలు ఇగో Now చూపించి ఏడుస్తూ ఉన్నారు. lifting up the good works you did and they are weeping, shedding tears. నువ్వు చేసిన సత్క్రియలను చూపించి ఏడుస్తారు, కన్నీరు పెడతారు. So when you die, there are some people who weep, shed tears for you. కనీసం చచ్చిపోయినప్పుడు మన కోసం మంచోళ్ళని ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. Now there is a saying, ఒక సామెత ఉంది, when we come to this earth, when we are born in this earth, we cry, the baby children, we cry coming to this earth. ఎవరైనా జన్మించినప్పుడు పిల్లోడు ఏడుస్తాడు, పుట్టిన పిల్లోడు ఏడుస్తాడు పెద్దగా. But when you go from this world, others should die, should cry. నువ్వు చచ్చిపోయినప్పుడు మాత్రం నువ్వు ఏడవు, ఎవరు ఏడుస్తారు? చుట్టుపక్కల ఉన్న జనమంతా ఏడుస్తుంటారు. So that is a proper life, that is a useful life in this world. Others are crying. పుట్టినప్పుడు మనం ఏడిస్తే మనం బతికున్నట్టు అర్థం, చచ్చిపోయినప్పుడు ఇతరులు ఏడిస్తే మనం మంచోళ్ళు అని అర్థం. But these days what happens? అదేనా జరుగుతుంది ఇప్పుడు మధ్యలో? I understand many times when somebody dies, others are happy. ఎవరైనా చచ్చిపోయిన పోయేడు పేడ ఒకటి కనుకుంటారు. ఒక తలనొప్పి వెళ్ళిపోయి సంఘానికి తలనొప్పి వెళ్ళిపోయి praise the Lord. Praise the Lord అంటారు చచ్చిపోయినప్పుడు. అదేనా మన పరిస్థితి? I heard what happened in a home. ఇంటి దగ్గర జరిగిన సంగతులు A వింటే husband and wife not cooperating, quarrel, fighting always. భార్య భర్తలు పెళ్లి అయింది కానీ వాళ్ళిద్దరు ఎప్పుడు బాగుండరు, ఒకటే గొడవ తగాదు. And one night that husband went to bed, did not get up in the morning. సాయంత్రం ఇంటికి పోయారు, పండుకున్నాడు కానీ భర్త ఇంకా తెల్లారి లేవల. She just touched and no sign of life. Called the doctor and he also examined and said, oh, he is dead. పెద్ద పెద్దగా అరిచింది, భర్త చచ్చిపోయాడని. చుట్టుపక్కల ఉన్న జనం వచ్చారు, దగ్గరలో ఉన్న డాక్టర్ వచ్చాడు, పరీక్ష చేస్తే ఊపిరి చచ్చిపోయాడు అన్నారు. So they arranged the funeral. అందుకని సమాధి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. So they kept the body in a box and some young people were carrying the body outside the home. ఆ ఇంటి దగ్గర నుంచి అవతలకి బాక్స్ లో పెట్టుకొని కొంతమంది యవ్వనస్తులు మోసుకెళ్తున్నారు. So as they were taking the body, that box hit somewhere on the wall or somewhere and that box fell down. ఎదురుగా మోసపోతున్న కుర్రోళ్ళు పాపం సరిగ్గా తీసుకుపోవాలా, ఏదో గోడకి గుద్దారు, బాక్స్ కింద పడిపోయింది. So in that commotion, in that trouble, that body was shaken and this man actually he got up from that box. ఈ దెబ్బకో ఏమో అదిరిపోయిందో ఏందో ఏం జరిగిందో మొత్తానికి ఎక్కుతులకి చచ్చిపోయిన తీర బతికాడు. Actually he died. Actually what happened was he was really unconscious. నిజంగా చచ్చిపోవాలా, చచ్చిపోయాడు అనుకోని సమాధికి మొదలు పెట్టారు కానీ పరప్రాణం ఉంది లోపల. ఈ కుదుపులకి కింద పడేసి దానికి అంట చేసి ఊపిరి వచ్చింది. So this man again lived for 1 or 2 years more. తర్వాత 2-3 ఏళ్ళు బతికాడు. But this fellow, even his life was extended, he was not keeping good terms, not loving his wife. They were not living happily, trouble and fighting again. చచ్చిపోయాడు అనుకున్నవాడు తిరిగి బతికినా కూడా ఇప్పుడన్నా ఒరే నేను చచ్చిపోయి మళ్ళీ బతికేనే, ఇప్పుడన్నా నా భార్యతో బాగుందాం, ప్రేమగా ఉందాం, జాగ్రత్తగా ఉందాం, ఆ మంచి బుద్ధి రానే రాలేరా. Even now it happens. How many times we escape so many accidents, our life is extended, still we don't study lessons. మనం కూడా ఎన్నో రకాల అపాయాలు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు ఇట్లాంటి తప్పించుకున్నా బతికేమో అంటామే కానీ మన జీవితంలో మార్పు మాత్రం తెచ్చుకుంటాం. So this fellow again lived for some more time and again he actually died. మళ్ళీ కొంతకాలం జీవించిన తర్వాత మరలా చనిపోయాడు. And again young people came to carry his dead body. మరలా
ఆ బాక్స్ లో పెట్టుకొని యవనస్తులు మళ్ళీ మోసుకొని పోతున్నారు. And the wife is standing watching what the young people are doing. ఈ యవనస్తులు ఏం చేస్తున్నారు మళ్ళీ గమనిస్తున్నారు. And the wife భార్య గమనిస్తుంది. and the wife told the young people, ఆ మోసపోయే వాళ్ళ కుర్రోడితో చెప్పింది ఆమె, Babu, అయ్యా be careful this time. జాగ్రత్తగా కొన్ని బుద్ధిరు మళ్ళీ లేని బుద్ధి లేస్తాడు. Don't allow the box to fall down again. మళ్ళీ కింద పడింది అనుకో పొరపాటున పోయినసారి లేచినట్టు లేస్తాడు వీడు. కొత్తపాకండి, Take directly and bring him. జాగ్రత్తగా తీసుకెళ్లి సమాధిలో పెట్టండి రా. ఎలా ఉంది పరిస్థితి? చూసారా? భార్య భర్తలేనా అట్లనేనా ఉండాలా? భర్త చనిపోతే బాగుంది, భర్త చచ్చిపోతేనే బాగుంది అనుకుంటా. భార్య చనిపోతే బాగుంది, భార్య చచ్చిపోతే బాగుంటుంది. ఆ బ్రదర్ చనిపోతే ఈ ఇష్టం చనిపోతే బాగుంది. ఎవరైనా వీళ్ళు చచ్చిపోతే మంచిది అనుకుంటున్నారు. Is it not there even now? ఈ రోజుల్లో అటువంటి పరిస్థితులు లేవా? That should not happen for a believer. విశ్వాసుల జీవితాలలో జరగకూడదు. Our lives are purposeful life. మన జీవితాలకు ఉద్దేశం ఉంది. Only when we have the mind of Christ, all these things are possible in our life. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉంటేనే ఈ పనులు సాధ్యం. So let us involve ourselves in various ministries the Lord has given in the assembly with the mind of Christ. There is peace and happiness, tranquility and blessing in our assembly. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో సంఘములో నెమ్మది, ప్రశాంతత, ఆశీర్వాదం, శుభకరమైనటువంటి సంతోషకరమైన పరిస్థితి. How many examples to show the mind of our Christ? క్రీస్తు ప్రభు యొక్క మనసు ఏమిటో చెప్పడానికి ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి. Now look at his meeting in the upper room with the disciples. He is to sit down towards the feet of his disciples. యేసుక్రీస్తు ప్రభు వారు మేడగది పరిచర్యలో ఆయన శిష్యుల పాదాలు కడిగేంత వరకు వంగి వారికి That is the mind of Christ. అది క్రీస్తుకు మనస్సు. So if we have that mind, oh, what a blessed place. అటువంటి మంచి మనసు మనం కూడా కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాం మనం. Our minds need renewal. Renew your mind. That is what we read in Romans chapter 12. రోమపత్రిక 12వ అధ్యాయంలో మనం అనుకుంటాం, మీ మనస్సులు నూతనపరచబడాలి, రూపాంతరం చెందాలి. We are no more in the old Adam and his mind. We are in the last Adam, Jesus Christ. We need to be filled with the mind of Jesus Christ. పాత ఆదాము వలె కాకుండా, ఆ మనస్సు కాకుండా నూతనమైన మనస్సు క్రీస్తునకు కలిగిన మనస్సు. Then there is blessing in our families, in our assemblies. What a blessed experience that is. మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన వ్యక్తిగత జీవితాలలో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం కావాలి అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక పాట పాడి వినిపిస్తారు. ఆ తర్వాత రెండవ వర్తమానం, తెలుగు వర్తమానం ఉదయం ఐజక్ అన్న గారి ద్వారా మనము వింటాము. హలో అందరం కలిసి మన దగ్గర ఉన్న క్రైస్తవ శిలారచన పుస్తకాల్లో 171 కీర్తన వాడదాం. మొదటి వాడ కడపటి వాడ అనే కీర్తన. అందరూ ఒకసారి పైకి లేచి కూర్చొని మళ్ళా ఒక పల్లవ పడి కూర్చున్నాం. ఒకసారి అందరం పైకి లేచి సర్దుకొని కూర్చున్నాం. అందరం కలిసి పడతాం. మొదటి వాడ కడపటి వాడ కీర్తన. మొదటి వాడ
గణపతివాడా మొదటివాడా గణపతివాడా తెలిసిన యుగములవాడా శాంతి
యేహోవా